హాయ్, మీరు మియా మాల్కోవా అని ఒక పోస్ట్లో చూపించారు కదా. సో ఆ పోస్ట్ని చూపించేటప్పుడు మీకు ఒక ఇమాజినేషన్ ఉంటుంది. ఆ ఇమాజినేషన్ మీరు ఎవరిని ఇమాజిన్ చేసుకున్నారు అలా? నేను మియా మాల్కో ఎదురుగా ఉంటే ఇంకేం ఇమాజిన్ చేస్తాను. సో తననే ఇమాజిన్ చేసుకున్నారు. ఓకే, అండ్ ఇమాజిన్ చేసుకోలేదు, చూసారు రియల్ గా. ఇంకా ఇమాజినేషన్ ఓన్లీ ఆ పోజ్ ఎందుకు తీసుకుందాం అనుకున్నారు? ఆ పోజ్ నాకు నచ్చింది కాబట్టి. ఓకే, అండ్ మియా మాల్కో అని ఎందుకు? వై నాట్ ఎనీ ఇండియన్ యాక్ట్రెస్? అంటే అగ్రీ చేయలేదా లేకపోతే obviously you wanted to show only? To start with, in India we can't shoot those kind of images legally. They shot abroad with a foreigner, so there's no connection to India in that sense, no. Also okati anta confident ga, obviously because she's from western culture and because she's a porn star, she can do it without any kind of a inhibition. Yeah, that is the reason. సో అక్కడ షూట్ చేసి ఇక్కడ చూపించచ్చు. ఎక్కడ చూపెట్టలేదు, డిజిటల్ వరల్డ్ లో చూసే వాళ్ళకి చూపిస్తాం. అదే డిజిటల్ వరల్డ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్ కి సంబంధం లేదు. ఇట్ ఇస్ అక్రాస్ ద వరల్డ్. ఇండియాలో చూడొచ్చు, ఆఫ్రికా ఇండియాలో షూట్ చేస్తే కొన్ని రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ కాబట్టి ఇండియాలో. సో ఐ హావ్ ఎ క్వశ్చన్. ఇప్పుడు మీరు చూపించిన మూవీని మీకు ఎంత బ్రాడర్ పర్స్పెక్టివ్ ఉందో అదే బ్రాడర్ పర్స్పెక్టివ్ ఒక మెన్ కి లేకుండా వాడు ఏదైనా క్రైమ్ చేస్తే దానికి మీరు ఆన్సర్ చెప్తారా, లేకపోతే ఇట్స్ జస్ట్ యువర్ ఎక్స్ప్రెసింగ్ సంథింగ్ అండ్ it's just the way he has to accept it? That's the point. Inda kuda deen nunchi cheppanu. Say for example, anybody will be okay, anything which is strong, which can be effective, there will be a reaction in any which way. ఇప్పుడు మీరు చెప్పేదానికి ఆన్సర్ ఏమిస్తానంటే, ఇప్పుడు వైలెన్స్ సినిమా చూసి నేర్చుకుంటారా లేకపోతే సినిమా అనేది అనాదిగా వస్తున్న ప్రశ్న. చెట్టు ముందా విత్తనం ముందా? వైలెన్స్ ఎగ్జిస్టెడ్ ఆల్ ద టైమ్, సెక్స్ ఎగ్జిస్టెడ్ ఆల్ ద టైమ్. Cinema is less than 100 years old. Porn is less than 10 years old. No, that is my answer. So there is no connection to that. కాకపోతే ఎవరో చెప్తారు, somebody will say ఇది చూసి ఇలా చేసాను, ఇలా చూసి అలా అయిపోయింది. అప్పుడు దానికి ఆర్గ్యుమెంట్ ఎలా ఉంటుందంటే, ట్రాఫిక్లో కార్ యాక్సిడెంట్ అయింది అనుకోండి, యాక్సిడెంట్ అయిపోతుంది, మొత్తం ట్రాఫిక్ ఆపేయండి అంటారు ఎవరైనా? It is so rare, whatever that. I'll also substitute that. Empirically there is no evidence. ఇంతవరకు సినిమాని క్రైమ్ ని డైరెక్ట్ గా లింక్ చేస్తే ఎంపిరికల్ ఎవిడెన్స్ ఇంతవరకు లేదు. కొన్ని ఉన్నాయి, ఓన్లీ స్టడీ చెప్తున్నారు. ఓన్లీ స్టడీ దట్ వాస్ మెథాడికలీ డన్ వాస్ డన్ ఇన్ 98 బై టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్, ముంబై. దాంట్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే, స్టడీలో ఆల్రెడీ క్రిమినల్ ఇన్స్టింక్ట్ ఉంటే అది ఉత్తేజన అవుతుంది ఆ టైంలో. సో దేర్ హ్యాస్, అంటే ఈ ఇన్సిడెంట్ కాకపోతే ఇంకో ఇన్సిడెంట్ వుడ్ హ్యావ్ ట్రిగర్డ్ దట్. కాబట్టి ఆల్రెడీ క్రిమినల్ ఇన్స్టింక్ట్ ఉన్న వాళ్ళు, మనం అందరం ఉన్నాం కదా, మన అందరం క్రిమినల్ అయిపోతామా? కానీ అయ్యే అవకాశం ఉన్న వాళ్ళకి, ఆ ఇన్స్టింక్ట్ ఉన్న వాళ్ళకి ట్రిగర్ పాయింట్ ఒకటి ఉంటుంది. అది ఇది కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదో ఒకటి. నాకు అది చెప్తున్నా. ఐ విల్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ సేయింగ్ మహేష్. ద పాయింట్ ఈస్, ఇది ఒప్పుకుంటారు కదా, బిలియన్స్ ఆఫ్ పీపుల్ వాచ్ పార్న్, అది తెలుసు కదా మీకు. బిలియన్స్ ఆఫ్ పీపుల్లో మీరు ఏరి కోరి 1, 2, 3 ఇన్సిడెంట్లు చెప్తున్నారు. దానికి ట్రాఫిక్లో యాక్సిడెంట్లకి ఎందుకు సంబంధం లేదు? ట్రాఫిక్లో యాక్సిడెంట్లు హైదరాబాద్లో 15 అవుతాయి రోజుకి. అట్లీస్ట్ 4 people డై ఎవ్రీ డే. అందుకని ట్రాఫిక్ ఆపేస్తారా? బట్ కొన్ని రూల్స్ ఫాలో అయితే యాక్సిడెంట్ అవ్వదని చెప్తారు కదా, తీసుకోవాలి కదా. యాక్సిడెంట్ అయితే అయిందని చెప్పి దూసుకెళ్ళిపోం కదా. అది కదండి, అది మీరు అది రెగ్యులేట్ చేయాలంటున్నా. దట్ ఈస్ ద పాయింట్. రెగ్యులేషన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ స్టాపింగ్. కానీ ఇండియాలో అడిగిన ప్రశ్న ప్రకారం ఇండియాలో రెగ్యులేషన్ ఉందని మీరు యూరోప్ లో షూట్ చేసుకొచ్చి ఇండియా మీద వదులుతున్నారు. దట్ ఈస్ ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ ద థింగ్. పార్న్ ఈస్ అవైలబుల్ ఇన్ ఇండియా. ఇన్ఫాక్ట్ 3rd largest వాచర్స్ ఇన్ ఇండియా. అది మీకు తెలుసు. పాపులేషన్ పర్సంటేజ్ ఇస్ నాట్ అబౌట్ పాపులేషన్. Percentage of people in a country watching, it is the 3rd largest. It is nothing to do with population. Yeah, that's it. And మీరు ప్రతి మూవీని, ఈ మూవీ చేసేటప్పుడు మీకు షూర్గా తెలుసు కాంట్రవర్సీ ఉంటుంది అని. బట్ అంటే యు ఆర్ రియలీ బోల్డ్ అబౌట్ యువర్ మూవీ. సో మీరు ఫుల్ ఆప్టిమిస్టిక్ అండ్ ఆల్ ది ఆడియన్స్ ఆర్ పెసిమిస్టిక్ అనుకుంటున్నారా ఏంటి? ఎందుకంటే మీ మెచ్యూర్ మైండ్ని తీసుకునే అంత మెచ్యూరిటీ ఇప్పుడున్న యంగ్ ఆడియన్స్కి ఉందా అనేది అడుగుతున్నా. ఎందుకంటే యంగ్ ఆడియన్స్ విల్ ఇమిటేట్ మూవీస్, ఇమిటేట్ హీరోస్, ఆర్ ఎవరైనా ఇమిటేట్ దేర్ సరౌండింగ్స్, వాళ్ళ పేరెంట్స్ అండ్ ఆల్. సో ఇది ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అనేది యూ ఆల్రెడీ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. టూ పాయింట్స్ మీరు చెప్పేది. ఒకటి, యంగ్ ఆడియన్స్ విల్ ఇమిటేట్ అనేది ఐ ఫీల్ ఇట్స్ వెరీ generalized statement, extremely overreaching statement. No, I don't think that's right, because a lot of people, especially in today's times, they all have their own sensibilities and tastes. I don't think they can generalize having one kind of a mind. Second point, me first చేసిన observation, I basically ఇప్పుడు నేను అనుకుంటుంది వాళ్ళకి మెచ్యూరిటీ లేదంటే మెచ్యూరిటీ రావాలని చేస్తున్నా.
సో మీరు So, ఇమాజిన్ teacher- చేసినట్టు వాళ్ళకి రీచ్ అవుతుందా అనేది నా question. మీ స్కూల్లో స్టూడెంట్స్ తెలియని చెప్తారు కదా, పూరి అన్నారు మిమ్మల్ని సోషల్ రిఫార్మర్ అని. నేను రిఫార్మ్ చేయను, నేను చెప్తాను అదే. ఇది నీకు అర్థం చేసుకోకపోతే మీ వాయిస్ లేదో సమాధానం దొరుకుతుంది, దానికి విప్లవం అనుకుంటూ చెప్పారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి అన్నిటికీ To answer it very simply, a teacher will tell children what they don't know. So I think I'm a teacher, I'm a school teacher. Okay, and how are your students? Are they learning something from you? That is up to them, because all students want And you don't want to get back to that. No, You I just don't want to How can a teach. teacher I have have been a good student. I got the point. Yeah, nice. Yeah. As a teacher, aren't you creating an image in a student's mind saying a woman is going to be like this, but you projected a white woman, right? Yeah. So But I told you the reason why I couldn't do it with Indian women. Indian woman couldn't చేయలే, but you're creating a image in students. మనం వెస్టర్న్ నుంచి మన కార్లు తెచ్చేసుకుని వాళ్ళ సినిమాలు చూసేసి వాళ్ళ బట్టలు తెచ్చేసుకుని వాళ్ళ సెంట్లు తెచ్చేసుకుని అన్ని చేసినప్పుడు వాళ్ళ అమ్మాయిలు కూడా ఎందుకు తెచ్చుకోకూడదు? తెచ్చుకున్నారు కరెక్టే, కానీ ఆ ఇంటెన్షన్ ఇప్పుడు అమ్మాయి అంటే ఇలానే ఉంటుంది, ఇవే ఉంటాయని వాళ్ళకు కూడా వస్తుంది కదా మైండ్. మీరు టీచర్ అన్నారు కదా, మీరు బ్యాడ్ టీచర్ గా ఎందుకుంటారు? స్టూడెంట్ మంచి ముద్ర వేయండి. కాదండి, నా And don't you think you're adding on to the crime? Don't you think like కొంతమంది చూసి they want to commit that? I answered this question 5 times in this. So either you are sleeping or You you are are not not sleeping, but you're increasing the crime or rate. you are watching Devi on your cell phone. So a little deviation from the topic. RGV కి ఈక్వల్ ఎంతమంది లవ్ చేస్తారో అంతమంది హేట్ చేస్తారో అని ఒక టాక్ ఉంది బయట. బట్ వాట్ ఐ ఫీల్ ఇస్ సీక్రెట్లీ ఎవ్రీబడి డస్ అడ్మైర్ యూ ఫర్ యూ బీయింగ్ యూ. మీరు ఎవరేమనుకున్నా యూ జస్ట్ బీ యువర్ సెల్ఫ్ అండ్ కన్వే వాట్ యూ వాంట్ టు. Devi garu enanga. How have you come here, sir? I mean, you're finally here. What made you to be you today? See, I basically love my life and I live it very intensely, and I don't like to waste even 1 second of it. I want to relish and enjoy every second of my life, and I'm willing to bear the consequences of whatever comes, good, bad, ugly, I don't care, because I feel life is not worth living if you can't live it the way you want. That's a single line philosophy. Yeah, that is what exactly What made you reach that philosophy? So, edna inspiration unda, edna trigger point unda? I think it is just, I mean, see, obviously you will have your influences from books, the way you are and where you were born and the kind of parents you have. Obviously, I mean, I can't give credit to one particular entity, a series of things. But more than anything else, I think it's a self-realization that your life is there to live it as happily and as enjoyable as possible. Yeah. Thank you. Anybody? So, what all the challenges you faced while doing this movie, God, Sex and Truth? There's no challenge actually. See, I mean, obviously I am living in a country where I have to obey the law of the land by being a citizen of the country. So they're all very practical logistic things, because at a place what is being shot, who I have been shot with and all that. So I don't think there was technically any problem. I had a very clear clarity on my mind about what I wanted. What was the first sentence which you spoke to Mia Malkova? Yeah. See, I told her, whatever you've done so far, that's all done for instant gratification, for the purpose of someone's happiness for a few minutes. The difference between that and art is about creating an impact. Everything remains the same, but the way you look at it, the way one person looks at it, makes the difference. So I want to see you with my eyes, in my vision, you know. So she's a very intelligent woman, basically. So she understood, and that is when a series of interactions like this, what is led to God, Sex and Truth. So, how many series of interactions it took to convince her? I mean, maybe 3 or 4. Actually, with the first time itself when I spoke to her, she more or less, Nita and logistic issues we discussed about where to shoot and things like that. Yeah. So it's a personal question. Yeah. Matlad. Have you done sex with Mia Malkova during the shoot, or have you been at least give a This try is to her? too personal, but I love you for asking it. Thank you very much. I didn't. I'll tell you why. I'll tell you the reason also. Because of the kind of beautiful men and the kind of Hulk kind of bodies they have, I felt too insecure even to go there, that I will have performance anxiety. So you And then I only wanted to look at her as a goddess. That's one reason.
Second reason, I wanted to worship her beauty as a thing. So, like a devotee cannot think of a goddess in sexual terms, so I didn't want to think of her like that. Okay. Yeah. So any other one have you? సో మీరు అందరినీ అలాగే తయారు చేయమంటున్నారా మరి? బ్యూటీని ఆరాధించమంటే అందరినీ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీతో ఏడవమన్నా? నాకు అర్థం కాదు ఎందుకంటే ఇప్పుడు చెప్పండి. ప్రతి ఉమెన్ ని ఆరాధించాలనే స్థాయిలో ఉన్నప్పుడు కాదు రెండు పార్ట్స్ అన్న, ఇదొక రీజన్ అదొక రీజన్ అని చెప్పా. ఇంకేమైనా ఉన్నాయా పర్సనల్ క్వశ్చన్? సో ఎవరన్నా కాలు పట్టుకొని బ్రతిమిలారా దానికోసం? నేనా? మీరు No. అంటే ద పాయింట్ ఇస్ అది అసి దట్ డిఫీట్స్ ద హోల్ పర్పస్ ఆఫ్ ఇట్. సో యూ టోల్డ్ దట్ నో మీ అని కాదా అనేది? ఐ అండర్స్టూడ్ దట్. ఐ అండర్స్టూడ్. నో మీ లైఫ్ ఎంజాయ్ చేస్తారని. ఇది ఎంజాయ్ చేస్తున్నారు ఒకసారి కావాల్సింది అదే అన్న కాళ్ళు పట్టుకుని ఐఎమ్ సేయింగ్ ఇన్సల్టింగ్ యాజ్ థ్రెటనింగ్. No, more than that. Not begging, Yeah, I understand. requesting. But I have my own ways of saying, not by begging or That's what anything. you want to know, at least few of them. Some. What is RGV in that way? Yeah, but I'm fair enough. Okay. For example, I'll just tell you one instance. When I was with a girl, I told her, "Tanu edo maatladtanu." I said, "I'd rather have sex with you than listen to you, because your talking bores me." And but I love your legs, I love your waist, I love everything about you. And she got offended. So I said, I am giving clarity on what I like in you. నాకు ఇప్పుడు మోడీ గవర్నమెంట్ మీద వ్యూస్ నాకు బోరు కొడుతున్నాయి. మీ పక్క ఇంట్లో కుక్క ఎక్కువ వస్తుంది, అది నాకు ఇష్టం లేదు. మీ కట్టిన కలర్ ఏం వేసుకున్నా అది నాకు సంబంధం లేదు. సో అప్పుడు నేను మీ అందాన్ని చూసి దాని గురించి నేను ఒక ఆనందం పొందాలంటే ఇవన్నీ కలిసి నువ్వు దాన్ని బయటికి లాగి నీ అందాన్ని కలుషితం చేస్తాను. సో ఐఎమ్ వేస్టింగ్ దట్ మచ్ ఆఫ్ టైమ్ ఆఫ్ మై లైఫ్ అండ్ ఐ డోంట్ వాంట్ వేస్ట్ మై టైమ్. సో ఎవర్ సే yes or no, that's it, over. I respect no. So అడగటానికి నాకు హక్కు ఉంది, కాదంటానికి తనకు హక్కు ఉంది. సో ఆబ్వియస్లీ నేను ఇఫ్ ఐ ఆస్క్ 10 people 9 might say no, but I ask 100 people. సో అలా లా ఆఫ్ యావరేజెస్లో అది వర్కౌట్ అయిపోతుంది. So you ask more than 100 at least. Much more. Yeah. యూజ్ ఆఫ్ పవర్ లేదా ఇక్కడ మీరు ఇండస్ట్రీ మీ పవర్ని వాడుకునే? Because I think defeats the purpose and you're trying to use power with a woman. Because I really love women. అంటే ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఇవన్నీ ఉంటాయి కదా. రాము ఇండస్ట్రీలో ఉన్నారు, రాముకి ఆరాధన కాబట్టి స్త్రీలు అంటే మీరు అడిగినప్పుడు ఇట్లాంటివి వాడారా? నాకు పవర్ తోటి తీసుకున్నప్పుడు దానికి అర్థమే లేదంటున్నా. దట్ ఈస్ హౌ ఐ లుక్ ఎట్ ఇట్. ఓకే, యా, దట్స్ మై పర్సెప్షన్. ఎనీబడీ? So it's a really silly question, but I want to ask. Did You anyone, only can't say it's a silly question. did anyone blackmail you after doing that? యా, గుడ్ క్వశ్చన్. Yes, I don't think it's a silly question. It's an important question. I think yes, I would say, because but the blackmail is of a nature. ఇప్పుడు నేను ఐఎమ్ వెరీ వెరీ ప్లెయిన్ అండ్ ఆనెస్ట్ రైట్ ఇన్ ద బిగినింగ్. బికాజ్ నాకు రిలేషన్షిప్స్ ఇష్టం ఉండదు, నాకు పెళ్ళి ఇష్టం ఉండదు, నాకు పిల్లలు ఇష్టం ఉండదు. నేను చాలా చాలా స్వార్థపరుణ్ణి. అండ్ ఇవన్నీ నేను క్లారిటీగా చెప్పిన తర్వాత కూడా సమ్ విమెన్ టెన్ టు ఫాల్ ఇన్ లవ్. అది అప్పుడు నేను ఆబ్వియస్లీ అది జస్ట్ నాట్ డైరెక్ట్ బ్లాక్మెయిల్, బట్ ఎనీ కైండ్ ఆఫ్ అన్ ఎమోషనల్ ప్రెషర్ ఇట్ అమౌంట్స్ టు బ్లాక్మెయిల్. ఎందుకంటే మీ పీస్ ఆఫ్ మైండ్ పోతుంది కాబట్టి. ఒక్కసారి ఆరాధిస్తారా మీరు? ఫరెవర్ ఆరాధించరా? ఆ కోరిక ఎప్పుడు కలగలేదు? ఫరెవర్ అదే అంటున్నా. బికాస్ ఫర్ మీ ఎమోషన్ అనేది ఇట్స్ ఎ షార్ట్ లివ్డ్, ఇట్స్ లైక్ ఎ డ్రగ్, ఇట్ విల్ వేర్ ఆఫ్. ఆ హై ఉన్నంత వరకే ఉంటుంది, తర్వాత మళ్ళీ రావచ్చు రాకపోవచ్చు, అది వేరే విషయం. ఇప్పుడు సామాజిక కార్యకర్తలు భయపడేది అదే కదా. నెక్స్ట్ ఎమోషన్ లాగా డ్రగ్ లాగా వస్తుంది, ఓకే, తర్వాత మర్చిపోండి. అదే అంటున్నాను కదా. ఇప్పుడు మహేష్ మీరు ఇంకా ఇందాక లేరు, దేవి గారు ఏమన్నారంటే మనుషులకి జంతువులకి మనుషులు బట్టలు వేసుకుంటారు, ఇలా విచ్చలవిడిగా ఉంటారంటే ఆ బెడ్ మీద సెక్స్ చేసినప్పుడు కూడా బట్టలు వేసుకోవాలని ఆవిడ ఉద్దేశం అనేది నాకు అర్థం కాలే. అదేంటో అవన్న ఉద్దేశం ఇంటెన్షన్, వాళ్ళ యొక్క శృంగార కార్యకలాపాలని బహిరంగపరచడం అనే ఉద్దేశం. అది మీరు మళ్ళీ రెండోసారి చెప్తున్నాను. మీరు మీ సెల్ ఫోన్ అది కదండి ఐప్యాడ్లో చూసినప్పుడు మీరు ఇద్దరే ఉన్నారు. మీరు అది బస్సులో చూసారా ఎక్కడ చూసారని యాజ్ లాంగ్ యాజ్ యూ వాంట్ ఇట్ అమౌంట్స్ టు బి ఇన్ ప్రైవసీ. ఆన్లైన్ కంటెంట్ ఈస్ ప్రైవేట్, ఇట్ ఈస్ దేర్ ఇన్ పబ్లిక్ డొమైన్, బట్ యు ఆర్ వాచింగ్ ఇట్ ఇన్ ప్రైవేట్. నువ్వు పబ్లిక్ నేను చూస్తున్నానని చెప్తే నా అరెస్ట్ చేస్తారు. కాబట్టి ఇక్కడ ఆ డిస్క్రిప్షన్ ఆ డిస్క్రిమినేషన్ మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి, లీగల్ లిమిటేషన్. సో మీకు ఈ
సబ్జెక్ట్ కి ఉన్న సంబంధం ఏంటి అసలు? I admired his whatever has come out, and I am eager to watch it. And ఇంతవరకు నేను see, I also talk about feminism, women liberation. ఇది నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్ళాడుతాను. నాకు వస్తున్న మెసేజ్ అవే. కత్తి మహేష్ భావజాలం ఇప్పటివరకు వేరు. ఫెమినిజం గురించి, ఉద్యమాల గురించి, దళిత ఉద్యమం గురించి మాట్లాడిన వ్యక్తి ఒక మహిళని ఈ రకంగా భావిస్తూ డ్రగ్ ఎమోషన్ లాంటిది అనే రామ్ గోపాలం తీసిన దాన్ని కత్తి మహేష్ ఎందుకు సమర్థిస్తున్నారు? అంటే ఇప్పుడు దాంట్లో కాంట్రడిక్షన్ ఏముందో నాకు అర్థం కావట్లేదు. అంటే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఫెమినిజం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఇలాగే ఉమెన్ ఉండాలి కాబట్టి ఇదే ఫెమినిజం వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు దాన్ని ఒప్పుకోవాలా? దీంట్లోకి అడ్వెంచరస్ గా ఫెమినిజం మీరు అంటున్నారు, వాళ్ళు అనేది ఏంటి ఆటవిక వ్యవహారం అని అంటున్నారు. ఆటవిక వ్యవహారం కాదు కదా, ఇట్స్ ఎ విల్లింగ్నెస్, ఇట్స్ ఎ చాయిస్. అంటే అక్కడ మియా మల్కోవా హ్యాస్ ఎ చాయిస్. అలాగే ఆయన ఏమంటున్నాడు అంటే ఎవరి ఉమెన్ హ్యాస్ ఎ చాయిస్ ఇన్ దర్ సెక్షువల్ లైఫ్ అంటున్నాడు. దాంట్లో ఏముంది ప్రాబ్లం? వాడుకోండి అని ఎంకరేజ్ చేస్తున్నాను అంటున్నారు. బ్యూటీ ఈజ్ వెపన్, వై నాట్ యూజ్ ఇట్? ఇజంట్ దట్? సో మీరు రాము గారి డెవోటీ అన్నారు కదా, సో యు అడ్మైర్ హిమ్ అన్నారు కదా, సో మీరు కూడా రాము గారి అమ్మాయితో ఎంజాయ్ చేస్తారా? He admires about this particular project, this particular intention behind this project. అది కత్తి మహేష్ గారు చెప్పారు కదా, మీరు ఎలా చెప్తున్నారు? I'm just this one I like because ఇది నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తుంది. అడ్మైర్ హిమ్ అంటే నేను ఏం చేసినా నచ్చటం. అంటే ఇప్పుడు రాము గారు అమ్మాయితో ఎంజాయ్ చేసినట్టు మీరు కూడా ఎంజాయ్ చేస్తారా? ఆయన ఒక మాట అన్నారు, అంటే జస్ట్ ఒపీనియన్ అడిగాను. ఒక మాట అన్నారండి ఏంటంటే కన్సెన్సువల్ సెక్స్ అనేది యాక్సెప్టబుల్. ఈయన 100 మంది ఇద్దరు కన్సెంట్ ఉంటే, పరస్పర కన్సెంట్ ఉంటే అదే కదా. అక్కడ లీగల్ లిమిట్ లేదు, ఎమోషనల్ లిమిట్ లేదు, పర్సనల్ లిమిట్ లేదు కదా. అక్కడ 100 మందిని అడుగుతాడు, 100 మంది ఓకే అంటే 100 మందితోను, లేదంటే 10 మందితో సరిపెట్టుకుంటాను. నేను అడగలేదు, తను ఎంజాయ్ చేసినట్టు అమ్మాయితో మీరు ఎంజాయ్ చేస్తారా అన్నది నా క్వశ్చన్. నాకు అంత చాయిస్ లేదు ఇక్కడ, అది సమస్య. ఐ లవ్ ఉమెన్ టు, బట్ ఐ హావ్ మై ఓన్ లిమిటేషన్స్. లిమిటేషన్స్ అదర్వైజ్ మోరల్, ఎథికల్ ఇవన్నీ మీరు ఐ డోంట్ బిలీవ్ ఇన్ దిస్. ఒకటి ఇండివిజువల్ ఫ్రీడమ్ అని మించిన మొరాలిటీ ఇంకోటి లేదు. నేను ఒక్కటే నమ్ముతాను, యువర్ ప్రజెంట్ హ్యాపీనెస్ షుడ్ నాట్ ఇంపాక్ట్ యువర్ ఫ్యూచర్ హ్యాపీనెస్. ఇది ఒక్కటే మై ప్రీ కండిషన్. బ్యూటిఫుల్, ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. ఓకే, ఈ రోజు నేను చేసి పడే ఆనందం రేపు నా ఆనందానికి విఘాతం కానంత వరకు నేను ఆనందపడుతూనే ఉంటాను. మీ ఆనందం, మీ భార్య పిల్లల ఆనందం కూడా అందులో భాగమా? ఇక్కడ విషయం ఏంటంటే అక్కడ కూడా చాయిస్ ఉంది. ఇఫ్ మై వైఫ్ సేస్ ఎఫ్ ఆఫ్, ఐ హ్యావ్ టు రైట్. అక్కడ నేను అది రెస్పెక్ట్ చేస్తా కదా. మా అబ్బాయి నువ్వు నాకు ఏమి టీచ్ చేయనక్కర్లేదు, నోరు మూసుకుని కూర్చో అంటే నోరు మూసుకుని కూర్చుంటాను నేను. దట్ ఈస్ హిజ్ రైట్. నేను ఫాదర్ కాబట్టి ఇంపోజ్ చేసేస్తాను, వాడిని సంస్కరించేస్తాను, వాడి జీవితాన్ని మొత్తం బాగు చేసేస్తాను అంటే నేను వెదవని. సో కాబట్టి ఇండివిజువల్ రైట్ ఎక్కడ ఎండ్ అవుతుంది, ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ ఎక్కడ ఉంటుంది అనేది తెలుసుకుంటే దీని మీద ఇంత రచ్చ అవసరం లేదు. ఆయన అనుకునేది ఆయన చెప్పాడు. ఇద్దరు యు అగ్రీ విత్. అంటే వాళ్ళు ఫెమినిజం కోణంలో మీరు చెప్పారు. నిజమైన ఫెమినిస్టులు ఏమంటున్నారంటే స్త్రీ పురుషుల మధ్య పరస్పర అంగీకారంతో, ప్రేమతో కూడిన సున్నితమైన శృంగార ప్రక్రియ. కానీ పురుషుడు కోణంలోనే రామ్ గోపాలం చూస్తున్నాడు. మహేష్ ఎందుకు రెస్పాండ్ అవుతున్నాడు? ఆయన పురుషుడు కాబట్టి. ఇప్పుడు ఇందాక నేను చెప్తున్నా అంటే ఇప్పుడు మేల్ పురుష భావజాలం, అలాగే ఉండాలనే అంతవరకు కరెక్ట్ వాళ్ళ ప్రశ్న. దర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ మేల్ గేజ్ అండ్ మేల్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు ఈయన అందరి డిజైర్ను ఎన్వోక్ చేయడానికి చేస్తే అది క్రైమ్. ఈయన ఒక ఫిలాసఫీని చెప్పడానికి చేస్తున్నాడు అంటే దర్ ఇస్ అన్ ఆబ్జెక్టివిటీ టు ఇట్. ఇక్కడ చెప్తారా? చెప్పేదే ఫిలాసఫీ. నేను మీలాగా Sir, I have another question. ఇప్పుడు this is little కొంచెం diversion, but also somewhere it is related to the topic which we are discussing today. Ivala we have seen, let it be Padmavati issue, ఎక్కడైతే క్రియేటివిటీని కొంచెం పీపుల్ ఆర్ ఇంటర్ఫియరింగ్, లెట్ ఇట్ బి పొలిటీషియన్స్ ఆర్ ఎనీ రిలీజియస్ ఆస్పెక్ట్స్. టాలీవుడ్కి వచ్చేస్తే అర్జున్ రెడ్డి అప్పుడు కూడా చాలా కాంట్రవర్సీస్ అయ్యాయి. సో ప్రతిసారి ఒక ఫిల్మ్ మేకర్కి వెన్ హీస్ ట్రైంగ్ టు మేకప్ అ మూవీ, దే ఆర్ ట్రైంగ్ టు ఇంటర్వీన్ అండ్ trying to interfere and try to interfere with the whatever
మేకింగ్ ఆఫ్ ద మూవీ అండ్ వాళ్ళని నచ్చినట్టుగానే చూపియాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఘూమర్ అనే ఒక సాంగ్ లో జస్ట్ బికాస్ దీపికా పడుకోన్ స్టమక్ కనిపిస్తుందని కూడా కట్ చేయమని దే ఆర్ పుషింగ్ టు ద నెక్స్ట్ లెవెల్. ఇఫ్ యూ సీ హర్ ఫస్ట్ మూవీ ఓం శాంతి ఓం, షీ పర్ఫార్మ్ లైక్ ఎ హెలెన్ అప్పుడు షీ షోడ్ హర్ యునో స్కిన్ షో చాలా. సో యాజ్ ఇప్పుడు మన ఇండియన్ ఆడియన్స్, మన ఫ్యూచర్ ఏంటి యాజ్ అ ఫిల్మ్ మేకర్? ఇఫ్ ఐ వాంట్ బి ఫిల్మ్ మేకర్ టుమారో, వాట్ విల్ బి మై ఫ్యూచర్ లైక్ విల్ అండ్ అంటే అట్ ద సేమ్ టైమ్ ద సేమ్ ఇండియన్ ఆడియన్స్ వాంట్స్ ద ఏంటి మసాలా సాంగ్స్ కావాలి, ఐటమ్ సాంగ్స్ కావాలి, కమర్షియల్ యాంగిల్స్ కావాలి అంటారు. అట్ ద సేమ్ టైమ్ వెన్ వీ మేక్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్, ఇలా వద్దు, స్టమక్ కనిపిస్తుంది వద్దు, ఇలా ఉండొద్దు, అసలు ఎందుకు ఇలాంటివి అవుతున్నాయి? There's a certain mixed up here. So point is audience are different. The law of the land which contains censor board is different. Censor regulations also ఒక general guidelines ఉండే. Every time the panel members will change. For every film sometimes the officers will change. And also depending on the time period. For example, Bandit Queen 25 years back వచ్చింది and that had nude things. Okay. I'll give an example. The regional board said lots of cuts so they went to the revising committee. The revising committee said ban it. Then they went to tribunal and tribunal said release it without a single cut. So because each panel will have a different mindset of the people sitting there and they'll all make independent choices. But the government intention of creating the board is like ఇంతమంది మెంబర్స్కి ఇలా ప్రాబ్లం ఉంటే ఏదో ప్రాబ్లం ఉంది, అందుకని ఆ గైడ్ లైన్స్ బట్టి వెళ్ళాలనేది ఉంటుంది. ఆడియన్స్ ఆర్ డిఫరెంట్. ఆడియన్స్ ఆర్ వేరియస్ టైప్స్. ఓకే, ఒక ఫ్యామిలీ చాలాసార్లు ఫ్యామిలీ ఫిల్మ్ అంటాం, ఫ్యామిలీ వెళ్తారు ఫిల్మ్కి. వై విల్ జస్ట్ బికాస్ దే మే గ్రూప్ దే విల్ బి చేంజింగ్? ఐ మీన్ వాళ్ళ మైండ్ సెట్స్ చేంజ్ అవ్వవు కదా. వాళ్ళు వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ఫ్యామిలీ కానీ లోపల కూర్చున్నప్పుడు ద ఫాదర్ మే బి లుకింగ్ అట్ ద హీరోయిన్స్ బ్రెస్, ద మదర్ మే బి లుకింగ్ అట్ ద సారీస్ ఆర్ సమ్ డ్రెస్, ద సన్ ఎందుకు వచ్చాడు బాబు నాన్నతో నిద్రపోతూ ఉండొచ్చు, అండ్ ద డాటర్ మే బి టెక్స్టింగ్ దర్ బాయ్ ఫ్రెండ్. ఆ లోపల చేసేది అది. అది కానీ ఎంటర్ అయినప్పుడు ఎగ్జిట్ అయినప్పుడు ఫ్యామిలీ ఉంటారు కదా, మంచి ఫ్యామిలీ ఫిల్మ్ అనుకుంటాం మనం అది, యూనో. సో దట్ మచ్ ఇస్ ఆఫ్ డైవర్సిటీ విల్ బి దేర్ ఇన్ ద ఆడియన్స్. బట్ యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ ఐ థింక్ యువర్ జాబ్ ఈస్ టు మేక్ ఎగ్జాక్ట్లీ వాట్ యూ బిలీవ్ ఇన్, వాట్ యూ వాంట్ టు సే ఇట్ అవుట్. దట్స్ ద హోల్ పాయింట్ ఆఫ్ బీయింగ్ ఎ ఫిల్మ్ మేకర్. దెన్ అప్పుడు ఇంకో 2 points, సెన్సార్ చేస్తుందా చేదా, ఎంత అలౌ చేస్తుంది, దీపికా పడుకొని అప్పుడు ఎందుకు వదిలేసారు ఇప్పుడు చేస్తున్నారంటే దట్ ఐ సెడ్ కీప్స్ ఆన్ చేంజింగ్ ఆల్ ద టైమ్. అది ఎప్పుడు కాన్స్టెంట్గా ఉండదు. సో రెండోది ఆడియన్స్ చూస్తారా చూడరా అనేది యు ఆర్ మేకింగ్ ఫర్ ఏ వన్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ విచ్ మైట్ అగ్రీ విత్ యూ, విచ్ ఈస్ ద డ్రీమ్ ఆఫ్ ఎవ్రీ ఫిల్మ్ మేకర్. నేను చెప్పదలుచుకుని నేను చెప్పాను, దాన్ని కనెక్ట్ అవ్వాలి ఇనఫ్ ఆడియన్స్, నేను తీసిన బడ్జెట్కి వస్తుందా రాదా అనేది ద ఛాన్స్ యూ హ్యావ్ టు టేక్. మీరు అడిగిన దీపికా పడుకోన్ సంబంధించి పద్మావతి క్యారెక్టర్ గురించి సంబంధించిన వాళ్ళు అబ్జెక్ట్ చేసింది. బయోపిక్ లాంటిది. మై క్వశ్చన్ ఇస్ సార్, ఈ ఫ్యూచర్ లో మొత్తం డిజిటల్ మీడియా షిఫ్ట్ అయిపోతారు అందరు ఫిల్మ్ మేకర్స్. ఇఫ్ యూ సీ, మీరు విక్రమ్ భట్, ఆల్ట్ బాలాజీ అని బాలాజీ టెలిఫిల్మ్స్ వాళ్ళు వచ్చేసారు. They have entered Netflix. ఇప్పుడు మీరే you have spoken on many platforms. Will everybody will shift on to future అంతా ఇంకా డిజిటల్ మీడియాలో వచ్చేస్తుంది. That is going to happen. That goes without saying. But even in the present context, everybody can protest, express an opinion, which is democratic right. Somebody will take law into their hands depending on వాళ్ళకున్న వసతులు బట్టి, వాళ్ళకున్న మనుషులు బట్టి. ఫర్ ఎగ్జాంపుల్, మన డాక్టర్ దేవి గారికి ఒక ఆర్మీ ఇచ్చామనుకోండి, ఎవరేం చేయరు అని, అప్పుడు ఆవిడ వచ్చేస్తుంది ఇక్కడికి, నన్ను మన కర్ణీసేనలాగా నన్ను, నా అదృష్టం బాగుండి ఆవిడకి అలాంటి సదుపాయాలు లేవని అనుకుంటున్నా. అన్లెస్ షీ విల్ గో అండ్ మీకు సెన్సార్ బోర్డు ఇస్తే మీరు ఇంకా అరాచకాలు చేస్తారుగా. ఒక చిన్న బ్రేక్ తీసుకుందామండి, బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం.